హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవడము చాలా విశేషకరం. ఈ సంబరాలు గతంలో మేము ఎన్నికలప్పుడు ఇదే సంవత్సరం క్రితం మేము ఎలక్షన్లప్పుడు వార్డులో తిరిగేటప్పుడు ఓటర్స్కి ఎన్నో విధాల ఎన్నో రకాలు చెప్పినా అవతల పార్టీ వాళ్ళు నమ్మొద్దండి, వీళ్ళు తల్లికి వందనము అనేది పథకము ఇవ్వరు, ఈ 3 సిలిండర్లు ఇవ్వరు, ఫ్రీ బస్సు ఇవ్వరు, రైతు భరోసా ఇవ్వరు, మీరు ఓట్లు వేయద్దండి, ఇవన్నీ కట్టుకథలని, సూపర్ 6 పథకాలు ఇవన్నీ డూప్ అని చెప్పి గతము నాయకులు ఎన్నో రకాలు చెప్పినా మేము గుమ్నూరు జయరాముని పిలుచుకొని ఎన్నికలప్పుడు మీరు ఓట్లు సైకిల్కి వేయండి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయండి, ప్రచారంలో దూసుకెళ్ళినప్పుడు ఎన్నో విధాలుగా మమ్మల్ని విమర్శలు వచ్చాయి. కానీ ఈరోజు అనుకున్న మాట ప్రకారం మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పెద్ద ఆయన, ఎన్ని కష్టాలు ఉన్నా రాష్ట్రం అప్పుల్లో పెట్టిపోయిన గత ముఖ్యమంత్రి 12 లక్షల కోట్లు అప్పుల్లో పెట్టాడు. కానీ అప్పుల్లో ఉన్నా కానీ అన్ని అధిగమించి ఈ చెప్పిన మాట ప్రకారం ఈ పథకాలు ఈరోజు తల్లికి వందనం పథకం ఈరోజు ఇవ్వడం చాలా సంబరంగా ఉంది. తీసుకునే తల్లిదండ్రులు పిల్లలు నాకు వచ్చింది అని చెప్పి గుమ్నూరు జయరాం జిందాబాద్, నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పి కేకలు వేసుకుంటా మహిళలు నా ఇంటి దగ్గరకు వచ్చి బాణాలు పేల్చి కేకులు కటింగ్ చేసి స్వీట్లు పంచుకొని పాలాభిషేకము చేద్దామన్నా అని చెప్పి మహిళలు చాలా ఆనందకరంగా వచ్చినారు. వాళ్ళ పండగ వాతావరణం సృష్టించినారు. ఈ కతలగేరిలో ఈ పండగ వాతావరణం సృష్టించిన మహిళలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. 12వ వార్డు ప్రజలకి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పథకం ఇది. 4000 పింఛను కానీ చూడండి, చెప్పిన మాట ప్రకారము గెలుస్తానే 7000 ఇస్తానన్నాడు, ఇచ్చినాడు. అన్ని వాగ్దానాలు అంచెలంచెలుగా నెరవేరుస్తున్నాడు. నాయకులు మనల్ని ఆడంబరాలకి పోతున్నారు, ఇవన్నీ రావు అని చెప్పి మనల్ని ఏదో రకంగా మొబ్బు పెట్టి చీల్చాలని చెప్పి పార్టీలని గబ్బు పట్టియాలని చెప్పి రకరకాల నాయకులు ఏదే రకంగా చెప్తున్నారు. ఇవన్నీ నమ్మొద్దండి, ఇవన్నీ నిదర్శనం. చూడండి, ఈ రోజు ఇంత సంబరం చేసుకుంటున్నామంటే తల్లికి వందనం ఇదే నిదర్శనం కదా. సిలిండర్లు ఇచ్చారు కదా, బుక్లు బ్యాగులు స్కూళ్ళు బ్యాగులు అన్ని ఇస్తున్నారు కదా, అన్నా క్యాంటీన్ తెరిచారు కదా. ఈరోజు గతంలో ఒకరికి ఇచ్చేవాళ్ళు కదా, ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది కదా. గతం కన్నా ఇప్పుడు 25 లక్షల పిల్లలకి ఎక్కువ ఈ తల్లికి వందనం పడింది. ఇన్ని లక్షల కోట్లు డబ్బు తెచ్చి ఈరోజు మనల్ని సంతోషపరిచిన చంద్రబాబు నాయుడు గారు ఆయన సుఖశాంతాలతో ఉండాలా. మన 5 కోట్ల ఆంధ్రుల్ని ఆవుసిగాని ఆయనే తీసుకొని ఆయన సుఖశాంతాలతో మన ప్రజల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్ని దేశాల్లోనే పేరుగాంచిన వ్యక్తి ఆయన. ఎన్నో రకరకాలు ఆయన్ని తొక్కాలని చెప్పి చూసినా ఆయన బాల్ ఎగిరినట్ల పైకి అట్లా వేసుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, నిరంతరము ప్రజల గురించే పోరాడుతూనే ఉన్నాడు. దేశాల నుండి క్యూ పట్టుకొని వస్తున్నారు పెట్టుబడిదారులు, కంపెనీలు వస్తున్నారు. ఆయన మీద నమ్మకంతోనే వస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో. గతంలో ఉన్న నాయకులు మీ పెట్టుబడి పెట్టే వాళ్ళు లేరు. ఇక్కడ బయట రాష్ట్రాలకు పారిపోయినారు. ఇక్కడ తెలంగాణకి, ఇక్కడ చెన్నైకి, ఇక్కడ కర్ణాటక పారిపోయినారు.
మొన్న చూడండి ఇదే బేతాపల్లిలోని గుత్తి గ్రామంలో 23,000 కోట్లతో నా బడ్జెట్తో సోలార్ది ప్రారంభించిన నారా లోకేష్ గారు వచ్చి 10,000 మంది ఉద్యోగాలు. ఇట్లా పెట్టుబడిదారులు మన దేశంలో బయట దేశాల నుండి బయట రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలో వచ్చి పెట్టుబడి పెడుతున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు బ్రాండ్. అది చంద్రబాబు నాయుడు మీద నమ్మకము. ఈ రోజు ముందు చూపుతోన గతంలో చూడండి హైదరాబాద్ నిర్మించాడు. అప్పట్లో ఎవరప్ప అని చెప్పినారు, హైటెక్ సిటీ నిర్మించాడు. ముందు చూపుతో నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజు రాజధాని 33,000 ఎకరాలు సేకరిస్తే అంత భూమి ఎందుకని చెప్పిన గత నాయకులు చాలా హీనంగా మాట్లాడినారు ఈ ముఖ్యమంత్రిని. ఈ రోజు ముందు చూపుతో 33 ఎకరాలు రైతులతో తీసి రాజధాని నిర్మిస్తుంటే ఆయనకు పేరు వస్తుందని చెప్పి గత 5 ఏళ్ళు ఒక రాయిగాన్ని తీసి పక్కకెళ్ళా. పోలవరం ప్రాజెక్టు చూడండి తొంగలోకి తొక్కిపోయినాడు. ఇప్పుడు అవన్నీ మనము తొంగలోకి తొక్కినప్పుడు మనం పైకి లేచేకి సంవత్సరం కాలం పట్టింది. ఈ సంవత్సర కాలం పట్టి ఈ రోజు మళ్ళీ పిల్లలకి తల్లికి వందనం చూడండి ఇంత త్యాగం చేస్తున్న ముఖ్యమంత్రి మన కళ్ళ ముందర ఉన్నాడంటే మన అదృష్టం, మన కష్టకాలం. ఈ ముఖ్యమంత్రిని ఇట్లే మనం గెలిపించుకుంటూ ఉండాలా. ఈ ముఖ్యమంత్రిని గెలిపించుకోకపోతే గతంలో చూడండి ఎన్నో పథకాలు చేసే మనం ఓడించుకున్నాం. ఏమి తెలుగున్న నాయకుని గెలిపించుకున్నాం. కక్ష సాధింపుల వ్యక్తి, పగ సాధింపుల వ్యక్తి, కక్షతో చంద్రబాబు నాయుడు లోపల పెట్టా. పోలవరం గట్లా, అమరావతి గట్లా ఏమి చేయలే. ఏంటికంటే వాళ్ళు చేసిన భూమి పూజల మీద నేను చేస్తే నాకేం పేరు, వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి. ఇప్పుడు మనము వచ్చే దినాల్లోన ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ వస్తున్నాయి, పంచాయతీలు వస్తున్నాయి, జెడ్పీటీసీలు వస్తున్నాయి, ఎంపీటీలు వస్తున్నాయి, మున్సిపాలిటీలు వస్తున్నాయి. ఏది ఉన్నా కానీ మనము మన తెలుగుదేశం పార్టీని ఘన విజయంగా గెలిపించుకొని అన్ని జెండాలు తెలుగుదేశం ఎగరాలని కోరుకుంటున్నాను. ఏంటికి చెప్తున్నానంటే ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కూటమిలుగా అందరు నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన. దేశంలో చూడండి ఇన్ని ఇబ్బందులున్నా దేశాలకు పోయి ఆయన పేరు బ్రాండ్ నరేంద్ర మోడీ అనేది. పవన్ కళ్యాణ్ చూడండి మన ముఖ్యమంత్రి గారు గతంలో లోపల పడితే మనకి చంద్రబాబు నాయుడికి వెనకల ఉండి రోడ్లలో కానీ అరెస్ట్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ మన వెనకలు ఉన్నాడు. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ పవన్ కళ్యాణ్కి అండ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఒకడే అడ్డుగా మనకి వచ్చాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ రాయబారం నడకపోతే మన నాయకుడు ఆ రోజు ఆయనకు మనకి చేసినాడు కాబట్టి సహాయము మన నాయకుడిగానే ఆయనకు అండ ఉన్నాడు. ఈ రోజు యానాటికైనా అండ ఉంటాం చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు. ముందు చూపు గల వ్యక్తి చంద్రబాబు నాయుడు. వచ్చే దినాల్లో యానాటికైనా కానీ మనము తెలుగుదేశంలో అందరూ కలిసి ఎన్నో రకరకాల మన మీద గలాట్లు లేపాలని చూస్తున్నారు. ఈ గలాట్లు లేపే విద్య వెన్నుతో వచ్చిండే దీనికి వాళ్ళ తండ్రి గారి నుండి వాళ్ళ నాయకుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా చీల్చాలా, ఎలా గలాట్లు లేపాలా, ఎలా ప్రభుత్వాలు పడగొట్టాలా, ఏమి చేయాలని చెప్పి వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒకటి సంబరం జరుగుతుంటే ఆ సంబరం పక్క చూడకూడదు, ఈ గలాట్ల పక్క చూడాలని చెప్పి మన పోలీసుల మీద రాళ్ళేసి వాళ్ళు ఆడోళ్ళు పోలీసులు కొడతారా, ఏదో వాళ్ళు చూసేకపోతే వాళ్ళ మీద కేసులు. ఏంటికంటే డైవర్స్ న్యూస్లంతా పేపర్లో వేరే చూడాలా. ఈ తల్లికి వందనం చూడకూడదు, గ్యాస్ చూడకూడదు, పథకాలు చూడకూడదు, చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని చెప్పి ఈ మూర్ఖులు చేసే పన్నాగం ఇది. కాబట్టి మనమంతా కలిసికట్టుగా వచ్చే దినాల్లో చాలా మనము తెలివి తేటలతో హుషారుతో ఈ ప్రభుత్వాన్ని మనం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కానీ ఇట్లే మనము ముందుకు సాగనంపుకుంటూ పోతుంటే మన పిల్లలు, మన భవిష్యత్తు, మనం రాష్ట్రము ఎంతో ముందుంటుంది. లేదంటే అంధాకారం గత రాష్ట్రాలు ఏవో అయినాయి, అక్కడ ముఖ్యమంత్రులు కానీ ఏమో చేసి పరిగెత్తించారు, ఎన్నో రకరకాలు చేశారు, అట్లా అయిపోతుంది. కాబట్టి మనం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, గుమ్మనూరు జయరాం గారికి, నారా లోకేష్ గారికి నమస్కారం చేసుకుంటూ ఎన్టీఆర్ జై తెలుగుదేశం.